ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వీటన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. అంతేకాక ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 64 కుక్కల ప్రేమికులకు కుక్క పిల్లలను దత్తత ఇచ్చారు. కుక్క పిల్లల దత్తతపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జంతువులలో కుక్క అత్యంత విశ్వాసమైనదని అన్నారు. వీటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదే సమయంలో రానున్న వానాకాలం కుక్క కాట్లు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, కుక్క కాటు పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నల్గొండ జిల్లాలో జంతు జనన కేంద్రం ఉన్నందున ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించినందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గురి చైతన్య మాట్లాడుతూ, కుక్కలను దత్తత పొందిన వారు వాటిని కాపాడుకోవాలని, వాటిని వీధిలోకి వదలకుండా ఇంట్లోనే పెంచుకోవాలని, సమయానికి వాటికి ఆహారం అందిస్తూ చక్కగా పెంచుకోవాలని సూచించారు. ప్రజలు కుక్కల పట్ల అవగాహన పెంచుకోవాలని, కుక్క కాటుకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, కార్పొరేటర్లు తదితరులు హాజరయ్యారు.